సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కువ లిక్విడ్ ఉన్న ఫుడ్డే తీసుకుంటాము. అలాగే జ్యూసెస్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం కదా! అందులో మా రెంచి పాప అయితే జ్యూసెస్ అంటే బాగా తాగుతది. ఇంకా నేనైతే ఒకటే ఫిక్స్ అయిపోయాను. ఏ జ్యూసెస్ అయినా ఇంట్లోనే ప్రిపేర్ చేసి రెంచి పాపకి పెడదామని. ఇప్పుడు పిల్లలకైతే హాఫ్ డేస్ కదా! కరెక్ట్ 12:30కి వస్తది. అప్పుడు రాంగానే మమ్మీ ఏదైనా జ్యూస్ ఉంటే పెట్టవా అని అడుగుతది. తను అడగాలే గాని మనం చేయకుండా ఉంటామా? అందుకే ముందే చేసి పెట్టాను. ఈరోజు ఇంట్లోనే బాదం పాలు ప్రిపేర్ చేశాను. నార్మల్ కూలింగ్ కోసం ఫ్రీజర్ లో అయితే పెడతాను. కొంచెం థిక్ క్వాంటిటీ అయిపోతుంది. ఇంకా ఇందులో అయితే ఈ రోజు ఇంట్లో ఉన్న బనానా అలాగే యాపిల్ అయితే యాడ్ చేశాను. బాదం జీడిపప్పు పలుకులు అయితే యాడ్ చేశాను. మనం తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ రోజు తమ్ముడు అయితే కుండ తీసుకొచ్చాడు. బయట ఎండలు మండిపోతున్నాయి కదా, వీలైతే ఫ్రిడ్జ్ లో వాటర్ తాగకపోవడమే మంచిదండి. అది పిల్లలకి కూడా వేడి చేస్తుంది. ఇలా కుండలో వాటర్ పెట్టండి, పిల్లలకు కూడా కూల్ గా ఉంటుంది. ఈసారి మేమైతే కుండ తీసుకొచ్చేసాము. మీకు కూడా దీని గురించి తెలిసిందే, నేను పెద్దగా చెప్పాల్సిన